8 ఏళ్ల వయసున్న అబ్బాయి కంటి లోపల నుంచి 30 పురుగులు 35 గుడ్లు తీసేశారు. కట్నంగా కిడ్నీ కావాలని టార్చర్ పెడుతున్న అత్తమామలు. గుజరాత్ లోని అమ్రేలీ డిస్ట్రిక్ట్ లోని సాబర్కుండ్లలో స్థానికంగా ఉండే లల్లూభాయ్ సేత్ ఆరోగ్య మందిర్ హాస్పిటల్ కి 8 ఏళ్ల వయసున్న అబ్బాయి తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతూ వెళ్లాడు. హాస్పిటల్లోని ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మృగాంగ్ పటేల్ ఆ అబ్బాయి కళ్ళను పరీక్షిస్తే ఆ అబ్బాయి కంటిలో కనురెప్పల కింద ఉన్న పురుగులను గుడ్లను చూసి డాక్టర్ షాక్ అయిపోయాడు. చాలా చిన్న సైజులు, అంటే సాధారణంగా తలలో వెంట్రుకల్లో ఉండే తలపేను అంత సైజులో ఆ పురుగులు ఉన్నాయి. పైగా ఆ పురుగులు ఆ అబ్బాయి కంట్లో గుడ్లు కూడా పెట్టేశాయి. అయితే ఆ అబ్బాయి కంటి లోపల నుంచి పురుగులను గుడ్లను తీసివేయడానికి డాక్టర్స్ ఎటువంటి ఆపరేషన్ చేయకుండా కేవలం ఐ డ్రాప్స్ ను వేసి ఆ అబ్బాయి కంటి లోపల నుంచి 30 పురుగులు 35 గుడ్లను తీశారు. ఆ పురుగులు గుడ్లను తీసివేయడానికి డాక్టర్స్ కి 1.5 గంట సమయం పట్టింది. ఈ రకమైనటువంటి కేసుని మొదటిసారి చేయడమని డాక్టర్స్ కూడా చెప్పారు. ఆ అబ్బాయి కంటి నుంచి పురుగులను గుడ్లను తీసేసిన తర్వాత ఆ అబ్బాయికి కంటి నొప్పి పూర్తిగా తగ్గి నార్మల్ గా ఉన్నాడు. ఆ అబ్బాయి కంటి లోపల ఉన్నటువంటి పురుగులు చాలా డేంజర్, ఎందుకంటే అవి రక్తాన్ని పీల్చేస్తాయట. ఆ పురుగుల్ని సరైన సమయంలో గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే చివరకు కంటి చూపుని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్పారు. అదనపు కట్నంగా కిడ్నీ కావాలని కోరిన అత్తమామలు. బీహార్లోని ముజఫర్పూర్ డిస్ట్రిక్ట్ లోని మిఠాన్పురాకు చెందిన దీప్తికి బోచహాన్ ప్రాంతానికి చెందిన యువకుడితో 2021లో పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన కొత్తలో అత్తమామలు భర్త అంతా బాగానే ఉన్నారు. దీప్తి కూడా భర్తతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా కాపురం చేసుకుంది. అయితే కొంతకాలం తర్వాత అత్తమామల్లో కట్నమాశం మొదలైంది. పుట్టింటికి వెళ్లి అదనపు కట్నంగా బైక్ మరియు డబ్బు తీసుకురావాలని కోడలని వేధించడం మొదలు పెట్టారు. మా అమ్మ నాన్న వాళ్ళ స్తోమతకు మించి నా పెళ్లి చేశారు, వాళ్ళని ఇంకా బాధ పెట్టలేను అని అత్తమామలు ఎంత టార్చర్ పెట్టినా తట్టుకుంది. ఈ క్రమంలో దీప్తి భర్త కిడ్నీలో ఒక కిడ్నీ పాడైపోయింది. దీంతో అత్తమామల వేధింపులు కొత్త మలుపు తిరిగాయి. అదనపు కట్నంగా బైక్ డబ్బు వద్దు, కనీసం ఒక కిడ్నీని నీ భర్తకి ఇవ్వాలని టార్చర్ చేశారు. కిడ్నీ ఇచ్చేందుకు దీప్తి ఒప్పుకోకపోవడంతో భర్త అత్తమామలు కలిసి దీప్తిని చితకబాది ఇంటి నుండి గెంటేశారు. తర్వాత దీప్తి పుట్టింటికి వెళ్లి అమ్మా నాన్నలను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త అత్తమామలు అదనపు కట్నంగా కిడ్నీ అడుగుతున్నారని కంప్లైంట్ చేసింది. వెంటనే పోలీస్ వాళ్ళు దీప్తి భర్తను అత్తమామలను అరెస్ట్ చేశారు. అయినా అదనపు కట్నంగా కిడ్నీ అడగడం ఏంటండి బాబు, ఇది చాలా దారుణం. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.